మా సింగరేణి కార్మికుల యొక్క చెమట రక్తంతో సింగరేణి బిడ్డలు సంపాదించినటువంటి 10 కోట్ల రూపాయలను కూడా ఆ ఈవెంట్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. అసలు ఎందుకోసం ఆ మ్యాచ్ ఆడినరు, ఆయన రావడం వల్ల మనకి ఏం లాభం అయింది, ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. సీఎం గారు ఫుట్బాల్ బాగా ఆడతారని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి 10 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఉండి తప్పితే ఎందుకు కూడా అది మరి పనికొచ్చే మ్యాచ్ లాగా కనబడడం లేదు. దీనికోసం సింగరేణి నుంచి డబ్బులు తీసుకోవడం, దానికోసం జీవోను మార్చడం, ఒక జీవో ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్లో, సింగరేణి ఏరియాల్లో, అట్లాంటి ఏరియాస్లో మరి ఏదైతే డబ్బు అక్కడి ప్రజలకు చెందాలో ఆ ప్రజలకు చెందకుండా వేరే వైపు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకే సీఎం గారు సింగరేణి నుండి కొడంగల్కు చాలా డబ్బులు తీసుకొని వెళ్ళిండ్రు. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్రంలో అనేక ఇట్లాంటి కార్యక్రమాలకు సింగరేణి డబ్బులు మళ్లించడం అన్నది కరెక్ట్ కాదు. సింగరేణి కాలుష్యం వల్ల సింగరేణిల నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆయా ఏరియాస్లో ప్రజలకు ఉంటాయి కాబట్టి అక్కడే ఆ డబ్బు పోతే బాగుండదని చెప్పి నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడం అనేది తెలంగాణ ప్రజలకైతే పనికిరాలేదు, కానీ వాళ్ళు రీల్స్ చేసుకోవడానికి పనికొచ్చింది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో తీవ్రంగా ఖండించాలి. ఆ 10 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ ఫండ్ నుంచి సింగరేణికి వెనక్కి కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.